సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు మన రక్షకుడు విమోచకుడు యెహోషువ మెస్సయ నామం ద్వారా కలుగునుగాక. హల్లెలూయా. యెహోవా సేవకులు జనార్దన్ అన్న, దయాకర్ అన్న, ఐజాక్ ఉస్మన్న, ఆలోచనకర్తలు, పెద్దలు, కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ హృదయపూర్వకమైన వందనాలు. సబ్బాతు షలోం షలోం అండి. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. బాబన్న ప్రార్థన చేసుకుందాం. ఒక మాట ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానించుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి. కృపగలనైన సర్వోన్నతుడ, సర్వాధికారి, ఆకాశమ మహాకాశమ పట్టజానంత ఆశీర్వాదులో కారణభూతుడమైన మా యాశ్వ మెస్సయ్య, మీ మహిమగల పాదవందనాలు, స్తోత్రమునైనా. ఇదిగో తండ్రి, ఇంతవరకు తండ్రినైనా మీ ఆరాధనలు, పాటలలో, స్తుతించులో తమరే ఉండి ఘనత మహిమ పొందుకున్నందుకు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం. అయ్యా, మరి అన్నగారు, చిన్నబాబు అన్నగారి పట్ల మీకు స్తోత్రమునైనా. అన్నగారి నోట తమ మాటలు నిలిపినైనా మాట్లాడుచున్న ప్రతి ఒక్క మాట తమకు మహిమకరంగాను మా హృదయంలో మరి నిత్యము తండ్రి జ్ఞానం ఉంచుకున్నట్టుకు జ్ఞాపకమును కొనసాగింపజేయమని ఈ చిన్ని ప్రార్థన మరి అన్నగారు మీ మహిమగల పాదచెంత పెడుతూ మీరే నడిపించి మహిమ పొందుకోమని మా ప్రియుడు, రక్షకుడు, విమోచకుడైన నజరుడైన యాశ్వ మెస్సయ్య నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తూ పెట్టుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మరొకసారి నిన్ను మనస్సుతో ప్రేమపూర్వకమైన, హృదయపూర్వకమైన వందనాలు. షలోం షలోం అండి. అల్పుని, అయోగ్యుని, ఎన్నికలైనటువంటి వాణ్ణిగా ఉండగా పరమ తండ్రి యొక్క ప్రేమను యాశ్వ మెస్సయ్య ప్రార్థన మందిర ఈ యొక్క పరిచర్య ద్వారా నేను పొందుకొని ఉన్నాను. నేను, నా కుటుంబము ఆశీర్వదించబడి ఉన్నాము. హల్లెలూయా. మరి సమయం ఎక్కువైంది కనుక కొద్ది మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ మధ్యకాలంలో విన్నటువంటి వార్తలు కాదండి, జరిగిన ఇన్సిడెంట్స్. మన యాశ్వ మెస్సయ్య ప్రార్థన మందిరంలో రత్నక్క యొక్క మరణం నేను ఇంతకుముందు తరచుగా జ్ఞాపకం చేసేవాడిని. గ్యాప్ వచ్చింది కనుక మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. నేను రక్షణ పొందుకోవడానికి, నేను మారు మనసు అనుభవంలోనికి రావడానికి, యాశ్వ మెస్సయ్య నిజమైన రక్షకుడని అంగీకరించడానికి ఒక ప్రధానమైన మూల కారణం ఏంటంటే ఒక మరణము, ఒక శవాన్ని నేను చూశాను. కర్నూలు హాస్పిటల్ ఉంటుందండి. ఆ హాస్పిటల్ ముందు ఒక ముస్లిం ఫ్యామిలీలో చనిపోయినటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చారు. నేను అక్కడ నాన్నగారు ఆపరేషన్ జరిగితే చూడ్డానికని వెళ్ళాను. ఆ ఫోన్ కమ్యూనికేషన్ అది లేదు కదా, 95లో. సో దాదాపు 31 years బ్యాక్ అక్కడ వెయిట్ చేస్తున్నాను. మా అమ్మ వచ్చి తీసుకొని వెళ్ళడానికి లోపుగా ఆ యొక్క శవం మీద పడి ఆ కుటుంబం అంతా బోర్న ఏడుస్తూ ఉన్నారు. అరగంట సేపు, దాదాపుగా 20 minutes to half an hour అక్కడ ఉన్నాను. కానీ అలాగ చూస్తూ ఉన్నాను. నా చిన్న వయసు కదా, జస్ట్ ఇంజనీరింగ్ చదువుతున్నాను. థర్డ్ ఇయర్ ఉన్నాను అప్పుడు. ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లో ఉన్నాను. సో మేబీ ఒక 20-21 ఉండొచ్చునేమో. చూస్తున్నాను, పెద్ద పట్టించుకోలేదు. 25 to 30 minutes ఉండిండవచ్చు. ఆ వెళ్ళిపోయే ఆ క్షణం మా అమ్మ వచ్చింది. మా అమ్మ తీసుకొని వెళుతూ ఉంది. వెళ్ళిపోతున్నటువంటి ఆ క్షణంలో వెళుతూ ఒకసారి ఆ శవం వైపు చూశాను. నా జీవితంలో చచ్చే వరకు చెప్పుకునేటువంటి మాట. ఆ యొక్క శవం వైపు చూడగా ఆ క్షణము ఏం జరిగిందో తెలియదు. అంతవరకు సరదాగా, యాక్టివ్గా ఒక కామెడీ చేసుకుంటూ అలాగా చతుర్లాడుతూ సరదాగా ఉన్నటువంటి ఆ క్షణము నుండి మౌనినైపోయాను. మా ఫ్రెండ్సే దీనికి సాక్ష్యం. బీటెక్లో నా ఫ్రెండ్స్ దీనికి సాక్ష్యం. ఏంటి, ఎందుకు మౌనమయ్యానంటే ఆ మనిషిని అంతవరకు చూసినటువంటి విధానం వేరు. ఆ చివరి చూపు అసలు నేను ఏ ఉద్దేశంతో చూసినటువంటి ఆ క్షణము మనసులో ఒక అగాధంలోనికి వెళ్ళినటువంటి స్థితి. ఏమిటి ఈ జీవితం, ఏంటి మనిషి బ్రతికేంటి, మనిషి ఎందుకు పుడుతూ ఉన్నాడు, ఎందుకు చేస్తూ ఉన్నాడు,
ఇంతవరకు బాగానే ఉన్నాడు కదా, ఆరోగ్యంగా ఉన్నాడు కదా, తిరుగులాడుతూ ఉన్నాడు కదా, మీద పడిపోతే గాయమైతే బరువు అయితే అమ్మ బరువు అనేవాడు కదా, ఇప్పుడు ఏ మాట పలకడం లేదు, ఉలుకు పలుకు లేదేంటి? సమాధిలోనికి తీసుకొని వెళితే అక్కడ మట్టి వేస్తారు, బండి వేయచ్చు, రాయి వేయచ్చు, ఇంకొకటి మట్టిలో పెడితే అతను మౌనంగా ఉండడం ఏంటి? అంతవరకు మట్టి తగులితే ఆ మట్టిని దులుపుకొని ఏదో జరిగిపోయినట్టుగా దులుపుకొని వెళ్ళేటువంటి వాడు ఈరోజు అదే మట్టి మీద పడితే ప్రశాంతంగా ఉన్నాడేంటి? రకరకాల ఆలోచనలు భయంకరమైన అగాధంలోనికి వెళ్ళినటువంటి స్థితి. అంతవరకు ఉన్నటువంటి విధానం వేరు, అప్పుడు మారిపోయింది. ఆ 3 నెలలు అంతవరకు అనేకులతో మాట్లాడి సరదాగా ఉన్నటువంటి నేను 3 నెలలు మౌనినై ఒంటరిగా కూర్చునేవాడిని, ఒంటరిగా అలాగ మిద్దె మీదకి హాస్టల్లో ఉన్నాను, బిల్డింగ్ మీదకి వెళ్ళిపోయి అక్కడ ఆలోచించుకుంటూ కూర్చునేటువంటి వాడిని. ఆ తరుణములో లేఖనములోని సత్యమును గ్రహించడం జరిగింది. హల్లెలూయా. ఆయన రక్షకుడు అని ఒక మనిషి నిన్న రాత్రి కొద్దిగా జ్ఞాపకం చేశాను కదా. ఆ యొక్క దర్శనము జీవితం యొక్క విలువ ఏమిటి, మనిషి యొక్క పుట్టుక ఏమిటి, మనిషి యొక్క ప్రయాణం ఏమిటి, మరణం ఏంటి, మరణం తర్వాత ఏంటి అనేటువంటి సంగతులు లేఖనములో నుండి కొన్ని గ్రహించడం ద్వారా 1995 31st అక్కడ బ్యాప్టిజం తీసుకోవడం జరిగింది. నేను అనంతపూర్లో బీటెక్ చేశాను, JNTU అనంతపూర్లో. 1995 December 31st నేను బ్యాప్టిజం తీసుకోవడం జరిగింది. మరి పరిశుద్ధ నామంలో 21లో తీసుకోవడం జరిగింది. హల్లెలూయా. సరే, ఎందుకు ఈ మాట చెబుతూ ఉన్నానంటే, మొన్న రత్నక్క చాలా ఆప్యాయంగా ప్రేమగా పలకరిస్తూ ఉండేటువంటి ఆ అక్క మరణ వార్త వినగానే చాలా వేదన అనిపించింది. అమ్మది ఒక మర్చిపోలేనటువంటి ముగింపు, అసలు ఊహించలేదు అలాంటి ఇది. రీసెంట్గా నిన్న ఉదయము రెడీ అయిపోయి స్కూల్కి వెళ్తూ ఉండగా ఖతర్ నుండి ఫోను. నేను మామూలుగా ఎత్తను ఫోన్, అసలు ఇది పని చేసేది కూడా కాదు, ఆ ఫోన్ కూడా ఎత్తను, మ్యాక్సిమం ఎత్తను. ఎందుకో సడన్గా చూడాల్సి వచ్చింది, చూశాను, ఎత్తితే వినకూడనటువంటి ఒక భయంకరమైన వార్త. మందిరంలో ఒక మంచి పిల్లర్గా ఉన్నటువంటి ఒక సహోదరుడు, బలాఢ్యుడు, అతనికి సంసోన్ అని పేరు పెట్టాను. అతని ఆరోగ్యము, అతని బలము చూసి సంసోన్ అని పేరు పెట్టాను. ఉన్నపాటున హార్ట్ అటాక్తో మరణించాడంట. 43 మ్యాక్సిమం 45 years ఉండొచ్చు. ఆయన చేయి పట్టుకుంటే ఆ కర్రను పట్టుకున్నట్టే ఉంటుంది. అలాంటి ఆరోగ్యవంతుడు, బలవంతుడు, ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి, అసలు ఏమీ కూడా లేదు. అలాంటి వ్యక్తి ప్రతి వారము 7 మందిని 4 ఇళ్ళు తిరిగి కారులో తీసుకొని వస్తాడు. 4 ఇళ్ళను తిరిగి కారులో తీసుకొని వచ్చి అక్కడ మందిరంలో కూర్చోబెట్టి ఆరాధనలో పాలు పంపులు పొందేటట్టుగా చేసి మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళని డ్రాప్ చేయాలి. ఊబర్ నడుపుకుంటాడు. ఆ టైము ఆయన దాదాపుగా ఒక 7-8 గంటలు హెచ్చించి పరిచర్యకు ప్రతి వారము ఆయన కానుక, ప్రతి వారము అర్పణలు అర్పించాడు. అక్కడ ప్రతి వారం ఇచ్చేవాళ్ళు కొద్దిగా తక్కువ. ప్రతి వారము ఆయనకు ఊబర్ కాబట్టి ఆ 10వ భాగం నమ్మకంగా తీసుకుంటూ వచ్చాడు. ఆ మాట వినగానే అసలు ఎంత వేదన అనిపించిందంటే, ఒక అగాధంలోనికి వెళ్ళినటువంటి స్థితి. ఎందుకు ఈ మాటలు చెబుతూ ఉన్నానంటే, ఒక భక్తుడు తన జీవితంలో అనుభవించినటువంటి ఒక అనుభవాన్ని ఆ యొక్క యవ్వనస్తులతో పంచుకుంటూ ఉన్నాడు. అయ్యా, బలము ఆరోగ్యము ఉన్నప్పుడు మీరు ఆ పరమతండ్రి గురించినటువంటి సత్యమును మీరు గ్రహించండి. ఆయన కొరకు బ్రతకడము నేర్చుకోండి, ఆయన కొరకు నిలవడము నేర్చుకోండి. ప్రతిష్ఠితమైన జనాంగముగా, పరిశుద్ధమైనటువంటి జనాంగముగా నీతిని అనుసరిస్తూ ఆయన సర్వసత్యము కొరకు సాక్షులుగా ఉండండి. ఆయన ఆజ్ఞల మార్గములో పరిగెత్తడానికి మీరు ప్రయత్నం చేయండి. మీ సంతోషాన్ని దొంగలించేటువంటి విషయాలుగా అనిపిస్తాయి.
ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు, కట్టడలు మనిషికి భారంగా అనిపిస్తాయి, ఇబ్బందిగా అనిపిస్తాయి, కష్టంగా అనిపిస్తాయి. కానీ మీకు తెలియనటువంటి ఒక మర్మము, మీకు తెలియనటువంటి ఒక సత్యము, ఒకవేళ తెలిసిన సంపూర్ణంగా గ్రహించవలసినటువంటి ఒక సత్యం ఏంటంటే, ఆ పరమ తండ్రి యొక్క మార్గంలో నిలుచుట ద్వారానే ఆ సంతోషము, ఆయనను వెంబడించడంలోనే ఆనందము అని ఆయన చెబుతూ హెచ్చరిక చేస్తూ ఉండగా, అందులో కొంతమంది యవనస్తులు లేచి, అయ్యా మీదేంటండి బాగా పెద్దవాళ్ళు కాబట్టి మీరు ఆ మాటలు పలుకుతారండి, జరిగించేటివి వాటన్నిటిని జ్ఞాపకము చేసుకొనే చెబుతూ ఉన్నాను అయ్యా, వాటన్నిటిని జ్ఞాపకము చేసుకొనే చెబుతూ ఉన్నాను, వాటన్నిటినీ నెమరు వేసుకుంటూనే చెబుతూ ఉన్నాను అయ్యా. ఈ సత్యము మీరు గ్రహించాలి, నా అనుభవమే చెబుతున్నాను. నేను అనుభవించకుండా ఈ మాటలు చెప్పడం లేదు, నేను అనుభవించినదే చెబుతున్నాను. ఏమనుభవించావయ్యా? ఏమనుభవించావు? యవన ప్రాయంలో ఉన్నప్పుడు తాగడమే సంతోషం అనుకున్నాను. ఆ తాగడము మామూలు తాగడం కాదు. ఈ ఇంటర్నేషనల్ దాంట్లో డ్యూటీ ఫ్రీస్ అని ఉంటాయి, డ్యూటీ ఫ్రీ షాప్స్ అని ఉంటాయి. ఆ డ్యూటీ ఫ్రీ షాప్లో ఒక అన్న పని చేస్తాడు. సరే, మామూలుగా ఫ్రెండ్స్ ఏదో కొనాలని అంటే కలిసి అలాగా తిరుగుతూ ఉంటే ఆ మందులు ఏదండి, మందు ఉన్నాయి కదా, మందు బాటిల్స్ చూస్తే ఎంత తెలుసా అండి? $1000 అంటే $80,000, 90,000. ఆ బాటిల్ ఉంటుంది, ఇంత ఉంటుంది. 90,000 రూపీస్. ఆ పక్కన ఇంకొక బాటిల్, అది $2,500 లెక్క త్వరగా చెప్పాలి. 2.5 ఓకే, 2.5 2.5 లక్షలు. ఏటి ఇంత బాటిల్ 2.5 లక్షలు. మీరు నమ్మరు, ఆ లెక్క చెప్పడానికి సిద్ధం ఉండండి. $35,000. ఎంత? $35,000 అనా? 3 కోట్ల 3.5 కోట్లు వేసుకుందామా, అటు ఇటు 3.5 కోట్లు ఆల్మోస్ట్. ఒకవేళ 100 కోట్లు పైన $35,000. సరే, ఒక కోటి వేసుకోండి. ₹1,00,00,000 ఏటది మందు. ₹1,00,00,000 ఎన్ని ఫ్యామిలీస్ కట్టొచ్చండి? మనకిస్తే చక్కటి మందిరం, బిల్డింగ్ మీద బిల్డింగ్ వేసేస్తాం. హల్లెలూయా. ₹1,00,00,000 మందు. అతను చెప్పినటువంటి మాట ఏంటంటే, రే, నువ్వేదో చీపు లిక్కర్ దాక్కుంటూ బతికేసేవేమో, అక్కడక్కడ దొరికే ఆ మామూలు దాన్నే చూసి ఇదే పెద్ద బ్రాండ్ అనుకున్నావేమో. నేను తాగిన బ్రాండ్ ఎంత తెలుసా? 3 కోట్ల విలువ చేసిన బ్రాండ్ తాగిన వాడిని రా నేను. హల్లెలూయా. 3 కోట్ల విలువ చేసే బ్రాండ్ మందు తాగిన వాడిని చెబుతున్నాను రా. ఆ మందు తాగిన వాడిని చెబుతూ ఉన్నాను, తాగినటువంటి వాడిని చెబుతూ ఉన్నాను. నాకు అందులో సంతోషం అనిపించలేదు. తాగి అనుభవించి చెబుతూ ఉన్నాను, ఉట్టిమాటగా చెప్పడం లేదు. అది ఆ తాగకుండా చెప్పాడే మహాజ్ఞాని. ఒకవేళ తప్పిపోయి పడిపోయాడు, తాగి చెబుతూ ఉన్నాను, అనుభవించి చెబుతూ ఉన్నాను. నువ్వేదో అక్కడక్కడ ఆ లెవెల్కి వెళ్ళి అబ్బా ఇదే సూపర్ అనుకుంటున్నావేమో. సూపర్లేటివ్ డిగ్రీ, అన్ని సూపర్లో కూడా ఏ సూపర్ లేదురా బాబు అని చెప్తూ ఉన్నాడు. అది కాదండి, యవన ప్రాయంలో ఉన్నప్పుడు బలము ఆరోగ్యము సహకరించినప్పుడు యవన కోరికలను తీర్చుకోవడానికి కాస్త అలాగా చేస్తే ప్రాబ్లం ఏముందండి?
ప్రాబ్లం ఏముంది? దేవుడే నియమించాడు కదా, ఆయనే సృష్టికర్త నియమించాడు కదా, ఆయన ఎంజాయ్ చేయడానికే కదా, సంతోషించడానికి ఎంజాయ్ చేయడానికే పెట్టాడు కదా, ఎంజాయ్ చేయడానికి. అవునరా, పెట్టాడు, ఆయన నియమించాడు. పెళ్లి చేసుకో. ఆయన నియమించినటువంటి ఆ యొక్క క్రమంలో నువ్వు సంతోషించడానికే ఆయన పెట్టాడు. అది కాదండి, ఇలాగా కాదురా బాబు, అలాగ నేను దారి తప్పి తొలగిపోయి ఈరోజు చెబుతూ ఉన్నాను, అందులో సంతోషం లేదు. సంపాదించి వెండి బంగారాలు సంపాదించి అందులో సంతోషం ఉందని అందరూ చెబుతూ ఉంటే, ఆ వెండి బంగారమును సంపాదించాను. నేను సంపాదించడమే కాదు, నేను కష్టపడకుండా వచ్చినది బోలెడంతా, నేను కష్టపడకుండా వచ్చిన వెండి బంగారము క్యాష్ అంతా వచ్చేసింది. నేను ఒక ప్రసంగం చేశాను అనుకోండి, ఒక ప్రసంగం చేస్తే కానుకలు నేను అడగక మునిపే వచ్చేస్తాయి. కానుకలు నేను అడగను, ఎక్కువ అడగవలసిన అవసరం కూడా లేదు, నేను అడగను. వారే అక్కడ పెట్టేసారు, నేను తీసుకున్నాయా అంటే అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. కానుకలు అక్కడ పెట్టేసి వెళ్తారు. అందులో కూడా నాకు సంతోషం లేదు. వీటన్నిటిలో సంతోషం లేదు అని చెప్పుకుంటూ వచ్చాడు. మీరు అవన్నీ బాగానే చెప్తారు. ఒకవేళ వాటన్నిటిలో రకరకాలుగా చూసేటువంటి వారు ఉండవచ్చునేమో. వెండిని ప్రేమించేవాళ్ళు, బంగారాన్ని ప్రేమించేవాళ్ళు, డబ్బును ప్రేమించేటువంటి వారు, ఆస్తిని ఐశ్వర్యమును ప్రేమించేటువంటి వారు, హోదాను ప్రేమించేటువంటి వారు, స్థానమును ప్రేమించేటువంటి వారు ఉండవచ్చునేమో. ఒకవేళ మారవచ్చునేమో. ఒకటి మాత్రం మారదు. హల్లెలూయా. ఆయన చెప్పినటువంటి మాట, యవనస్తులకు ఇస్తున్నటువంటి హెచ్చరిక, ఒకటి మాత్రము మారదురా. ప్రతి నరుడు వెళ్ళవలసినటువంటి మార్గము, ప్రతి మనిషి అనుభవించవలసినటువంటి అనుభవము, ప్రతి మనిషి వెళ్ళవలసినటువంటి ఆ మార్గము మీకు చెబుతాను. యవన ప్రాయంలో ఉన్నప్పుడు, యవనస్తునిగా ఉన్నప్పుడు నా అంత హుషారుగా, నా అంత యాక్టివ్గా ఎవడు లేడన్నట్టుగా అనిపించేది. నేను లెగడము, కూర్చోవడము, రన్ చేయడము, హుషారుగా నేను పనిచేసేటువంటి విధానము, నేను తిరుగులాడే విధానము వేరే విధంగా ఉండేది. ఈరోజు నేను ఆ పని చేయలేకపోతూ ఉన్నాను. నేను ఈరోజు ఆ విధంగా చేయలేకపోతూ ఉన్నాను. ఒకప్పుడు పాట పాడితే ఆరాధన చేస్తే సంఘమంతా, సమాజమంతా, మందిరమంతా మహిమతో నింపబడినటువంటి అనుభవము. ఈరోజు పాడాలని ఆశ ఉన్నా పాడలేకపోతూ ఉన్నాను. ఒకరోజు వాయిద్యము వాయిస్తే గంటల తరబడి ఆరాధన జరిగిపోయింది. ఆ వాయిద్యం, ఈ వాయిద్యం, ఆ మాట, ఆ మధ్యలో ప్రసంగం చేసుకుంటూ అలాగా గంటల తరబడి ఆరాధనలో గడిపాము. ఈరోజు వాయిద్యాలు వాయిస్తూ ఉండగా అలసట వచ్చేస్తుంది. వాయిద్యములు వాయించాలని ఆశ ఉన్న, పాటలు పాడాలని ఆశ ఉన్న, ఆరాధన జరిగించాలని ఆశ ఉన్న, ప్రసంగం చేయాలని ఆశ ఉన్న, ప్రసంగం చేయడానికి హృదయం నిండా అంశాలు ఉన్నాయి. హృదయం నిండా పాడు చేసేటువంటి ప్రసంగాలు ఉన్నాయి, మంచి చేసేటువంటి ప్రసంగాలు ఉన్నాయి, కట్టేటువంటి ప్రసంగాలు ఉన్నాయి, కూల్చొగొట్టేటువంటి ప్రసంగాలు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. కానీ చెప్పలేనటువంటి పరిస్థితి. మీరు ఈ యొక్క స్థితిలో ఉండి ఈ మాటలు ఇంకొకరికి చెప్పకుండానట్లుగా నేను ఎప్పుడు చెబుతూ ఉన్నాను. చెప్పవలసినప్పుడు చెప్పాను. కానీ మీలాగే ఆలోచించాను. మళ్ళీ ఒకసారి ఆలోచించాను. ఎప్పుడు ప్రార్థన ఏంటంటే, ఎప్పుడు ఆరాధన ఏంటంటే, ఎప్పుడు ప్రసంగాలు అంటే కాస్త లోకం వైపు కూడా చూస్తే బాగుంటుంది అని నేను లోకం వైపు తొంగి చూశాను. అలాగ చూసి ఇలాగ వచ్చేద్దాం అనుకున్నాను. కానీ అలాగెళ్ళిన తర్వాత లాక్కోలేక పీక్కోలేక అక్కడే నా జీవితము ఆల్మోస్ట్
మన పరిభాషలో మాట్లాడాలంటే సంకనాకిపోయినట్టుగా అయిపోయింది. ఆల్మోస్ట్ అలాగైపోయింది. నా జీవితం సంకనాకిపోయినట్టుగా అనిపించిందిరా. అందుకొరకు మీ జీవితాలు కూడా ఆ విధంగా కాకూడదని మీకు చెబుతూ ఉన్నాను. మీ జీవితాలు కూడా ఆ విధంగా కాకూడదని మీకు చెబుతున్నాను. యవ్వన ప్రాయములోనే మీరు ఆ పరమ తండ్రిని జ్ఞాపకమునకు తెచ్చుకోవాలని. ఒకవేళ నీవు నీతి మార్గమును అనుసరిస్తూ యథార్థంగా బ్రతుకుతూ ఉంటే అనేకులను ఆ నీతి మార్గంలోనికి లాగడానికి, అనేకులను ఆ నీతి మార్గం వైపు త్రిప్పడానికి నీవు శ్రమపడవలసినటువంటి వాడవై ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇప్పుడు చెబుతూ ఉన్నాను, నాకు ఇందులో సంతోషం లేదు, పాపములో సంతోషం లేదు, శాపంలో సంతోషం లేదు, ఈ యొక్క చీకటి బ్రతుకులో సంతోషం లేదు. ఇప్పుడు చెప్తున్నాను. ఈ మాటలు మీరు ఈ వయసులో చెప్పకూడదు. హల్లెలూయా, ఈ వయసులో చెప్పకూడదు. అసలు వీలైతే ఈ మాటలు మీరు చెప్పకూడదని, అనుభవపూర్వకంగా మీరు చెప్పకూడదని పరిశుద్ధాత్మ జ్ఞానము ద్వారా, పరమ తండ్రిని హృదయంలో నింపబడిన వివేకము ద్వారా మీరు ఈ మాటలు చెప్పగలగాలి. కానీ మీరు అనుభవపూర్వకంగా నేను చెప్పిన ఈ మాటలు మాత్రం మీరు చెప్పకూడదు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పినటువంటి మాట. అయ్యా, ఈ సమయంలో మీరు ఎందుకు చెబుతున్నాను అంటే, ఒకప్పుడు బలంగా ఉన్న నేను ఈరోజు బలహీనునిగా ఉన్నాను. ఎంత బలహీనునిగా ఉన్నాను తెలుసా? నా మీదికి వస్తున్నటువంటి ఈగలను, నా మీద కూర్చుంటున్నటువంటి దోమలను తోలుకోవడానికి, వాటిని కొట్టడానికి, వాటిని వదిలించుకోవడానికి కూడా ఇప్పుడు తగినంత బలము లేదు. దాన్ని వదిలించుకోవడానికి, దాన్ని లేపేస్తే వెళ్ళిపోతుంది, అది వెళ్ళిపోయేంత బలము కూడా నాలో కనిపించడం లేదు. అప్పుడు మామూలు వాడిని కాదు, అప్పుడు ఎంత బలం అంటే అంత బలము, అంత బలిష్ఠునిగా ఉన్నాను. అప్పుడు ఆజానుభావునిగా ఉన్నాను. మన దిలీప్ బ్రదర్ చాలామందికి తెలుసు కాబట్టి, నాకు తెలిసిన ఒక ఫ్రెండు దిలీప్ బ్రదర్ లాగా ఉండేటువంటి వాడు. దిలీప్ బ్రదర్ హైటు, దిలీప్ బ్రదర్ పర్సనాలిటీ ఇక అప్పుడు తెలియదు. కానీ ఒకవేళ ఇప్పుడు అనుకుంటే కనుక ఒక మన టైపు గొల్యాతు లాగా, ఒక మినీ గొల్యాతు లాగా అలాంటి వాడు నా ఫ్రెండు. యవ్వన ప్రాయంలో తను అలాగ వరుగుతూ వస్తున్నాడు. ఈ కాలంలో ఎప్పుడు వినలేదు. కానీ ఆ టైం ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ జరిగిన సంఘటన, విన్న మాట చెబుతూ ఉన్నాను. అలాగ వరుగుతూ వచ్చాడు, బలహీనుడవుతూ వస్తే చెక్ చేస్తే అతను ఒక ఏజెన్సీస్ టైపు ఉన్నటువంటి ప్రాంతం నుండి, ఒక అరణ్య ప్రాంతం నుండి వచ్చాడు. చదువుకున్నాడు, బీటెక్ చదువుకున్నాడు. వరుగుతూ వచ్చాడు. తనకు డౌట్ వచ్చింది. చెక్ చేస్తే ఆ కాలానికి హెచ్ఐవి బలంగా ఉన్నటువంటి వ్యక్తి మంచాన పడి తను చిన్న వయసులోనే యాత్ర ముగించాడు. సరే, ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నేను బలంగా ఉన్నాను, బలిష్ఠుడిగా ఉన్నాను. ఇప్పుడు ఆ స్థితి కాదు, కానీ ఆల్మోస్ట్ వంగిపోయి నడవాల్సి వస్తుంది. అప్పుడు ధారాళంగా మాట్లాడేవాడిని, అప్పుడు ధారాళంగా ప్రసంగం చేసేవాడిని, అప్పుడు అనర్గళంగా పాటలు పాడేటువంటి వాడిని, దీర్ఘాలు తీస్తే ఓ పరవశం, మహిమా మేఘము మందిరాన్ని నింపేది, మహిమా మేఘమును అనుభవించేవారు, యెహోవా దూతల సంచారము అనుభవించేది. సాక్ష్యాలు కూడా చెప్పేటువంటి వారు. ఇప్పుడు తెలుసా, నేను పాడాలని ఉన్న ఆ రేంజ్లో పాడలేకపోతున్నాను. కనుక మీరు వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ మీరు యవ్వన ప్రాయములోనే మీ యొక్క సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక మర్మం చెబుతూ ఉన్నాను. యవ్వనస్తులారా, ఎప్పుడు నీ యాత్ర ముగిస్తుందో నీకు తెలియదు. యాత్ర ముగించే సమయానికి జరిగేటువంటి క్రియ ఏమిటి తెలుసా?
క్రియ ఏంటి తెలుసా? నువ్వు మట్టితో చేయబడ్డావు కాబట్టి నీవు మట్టిలో కలిసిపోతావు. ఆత్మ పరమ తండ్రి దయచేసాడు గనక ఆ ఆత్మ ఆయన యొద్దకు చేర్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏం చేయాలయ్యా? నీకు వయస్సు ఉండగానే ఆయనను స్మరణకు తెచ్చుకో. ఆయనను స్మరణ తెచ్చుకో. ఇందులో నాకు సంతోషం లేదన్నప్పుడే ఆయనను స్మరణకు తెచ్చుకో. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం కొన్ని మాటలు అక్కడ ధ్యానం చేద్దాం. 12వ అధ్యాయం మొన్న రీసెంట్గా ఖతార్లో జ్ఞాపకం చేశాను. పరమ తండ్రి కృపను బట్టి అనేకులు ఆదరించబడిన విధానాన్ని బట్టి మాటలు మళ్ళీ ఇక్కడ జ్ఞాపకం చేయాలని ఆశపడుచున్నాను. 12వ అధ్యాయము 2 ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు. ఇంటి కావలి వారు మన శరీరానికి కావలి కాసేటువంటి అవయవాలు ఏంటండి? మన శరీరానికి కావలి కాసే అవయవాలు. నీ మీదికి ఒక రాయి వస్తుంది, ఒక బాల్ వస్తుంది. ఒకవేళ తప్పించడం ఓకే అనుకోండి. జరగకపోతే ఏం చేస్తావు? నువ్వు అటు ఇటు కదలడానికి లేదు, చేతులు ఇలాగ ఎత్తడానికి అవకాశం ఉంది. ఊహించుకోండి, అలాగ ఉన్నారు. ఒక రాయి విసురుతూ ఉన్నారు. ఏం చేస్తారు? వీలైనంత వరకు ఆ రాయిని చేత్తో పట్టుకుంటాం. పోనీ ఇందాక చెప్పినట్టే దోమలు ఆ చేయి మీద కూర్చున్నాయి. ఏం చేస్తాం? అంతేనా? ఎక్కడ పడితే అక్కడ, కాలు మీద పడితే కాలు. ఆ దినమందు ఇంటి కావలి వారు వణుకుదురు. కాళ్ళు చేతులు వణికిపోతాయి. ఆ దినమందు ఆయన చెబుతూ ఉన్నాడు, ఒక దినము రానే వస్తుంది నీ జీవితంలో. నా జీవితంలో వచ్చింది, నేను అనుభవించి చెబుతూ ఉన్నాను. ఆ దినమందు నేను అనుభవించినటువంటి ఆ అనుభవాన్ని చెబుతూ ఉన్నాను. ఇదిగో నేను నా ఇంటి కావలి వారు వణికిపోతూ ఉన్నారు. ఒకప్పుడు నేను చక్కగా నా పనులు చేసుకునేటువంటి వాడిని, ఇప్పుడు నా పనులు చేసుకోలేకపోతూ ఉన్నాను. నా చేతులు అంతకుముందు పనిచేసినటువంటి రీతిగా అంత బలముగా పనిచేయడం లేదు, వణికిపోతూ ఉన్నాయి. అంతకుముందు నేను అలాగా గట్టిగా పట్టుకునేటువంటి వాడిని ఇప్పుడు పట్టుకోవాలంటే అలాగా షేక్ వచ్చేస్తుంది. వణికిపోతూ ఉన్నాను. ఇంటి కావలి వారు వణుకుదురు, కాళ్ళు చేతులు వణకడం ప్రారంభం అవుతాయిరా. ఒక సమయం రానే వస్తుంది నీ వయసులో, యవ్వన ప్రాయములో బలము, శక్తి, ఆరోగ్యం ఉందని నీవు నీ ఇష్టానుసారముగా బ్రతుకుతే ఒక దినము రాబోతూ ఉంది. ఆ దినము ఏ దినము అని అంటే నీ కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి. ఉన్నప్పుడు నీవు నీ సృష్టికర్తను అప్పుడు స్మరణకు తెచ్చుకుంటావు. అయ్యో వీటి యందు నాకు సంతోషం లేదు, ఇవంటే నాకు అసహ్యం, అసలు ఎందుకు చేశానా, వీటన్నిటిని చేయకుండా ఉండింటే బాగుండు కదా అని అప్పుడు నీకు అనిపిస్తుంది. బలిష్ఠులు వంగుదురు, కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు. తెలియకుండానే వంగిపోవడం స్టార్ట్ అవుతుంది. నాన్నగారు యవ్వన ప్రాయంలో చూస్తే డిఎస్పి, హైదరాబాద్ డిఎస్పినా ఐజీనా వాటెవర్ అంటే అంత పర్సనాలిటీ రామిరెడ్డి నాన్నగారిది, అంత పర్సనాలిటీ. ఆయన ఈరోజు నీతిని నడుస్తున్న వయసు ఈరోజు వంగిపోయాడు. ఈ వంగిపోవడము ఈరోజు ఉన్న రీతిగా 30 ఏళ్ళ క్రితం ఉన్నాడని, 30 ఏళ్ళ క్రితము ఆయన నిలబడితేనే భయపడే విధంగా 10 మందిని కొట్టేంత బలిష్ఠుడిగా ఉన్నాడు. 10 మందిని ఒక్క చేత్తో కొట్టేంత బలిష్ఠుడిగా ఉన్నాడు. ఈరోజు వంగిపోయాడు. ఒక సమయము రానే వస్తుంది, మన శరీరాలు వంగిపోతాయి. విసురువారు కొద్దిమంది అగుట చేత పని చాలించుకుందరు. విసురువారు కొద్దిమంది అగుట చేత పని చాలించుకుందరు. నేను నా మట్టుకు నేనే చెప్తున్నాను, భోజన ప్రియుని తృప్తిగా తింటాను, బాగా తృప్తిగా తింటాను. ఈరోజు
సిస్టర్ లంచ్కు దానికి పెడితే అప్పుడు 3 బాక్సులు మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్, మళ్ళీ కొద్దిగా ఫ్రూట్స్, అది ఎక్స్ట్రా బాక్స్ అయిపోయేవి. ఈరోజు ఒక బాక్స్లో కూడా కొద్దిగా మిగిలి ఇంటికి వచ్చేస్తాను. ఒక బాక్స్లో కూడా, అంటే నేను ఏదో పెద్ద ముసలిని అయిపోయాను అని కాదనుకోండి, నాకు 51 రన్ అవుతూ ఉన్నాయి. తినాలని, భోజన ప్రియుని కాబట్టి తినాలని ఉంటుంది. ఇంకా సహవాసంలో కలిసినప్పుడు ఒక ఎక్స్ట్రా మైలు వెళ్తూ ఉన్నా. మిగతా సమయంలో దాదాపుగా నా కోటాలో దాదాపుగా ఒక 40% తగ్గిపోయింది. కోటాలో 40% తగ్గిపోయింది ఆల్మోస్ట్. కొంతమంది ఆ సాక్ష్యంలో ఉండవచ్చు ఇక్కడ. హల్లెలూయా. విసురువారు కొద్దిమంది అగుట చేత పని చాలించుకుందరు. తినాలని ఆశ ఉన్న విసిరేటువంటి వాళ్ళు తక్కువైపోయారు. విసరడం అంటే మన అందరు అన్న వాళ్ళకు, అక్క వాళ్ళకు తెలుస్తుంది. చిన్నప్పుడు ఒక తిరుగలి ఉండేది. బియ్యము కానీ కందిపప్పు కానీ 2 పలకలేసి వాటి మధ్యలో ఒక చిన్న పైనుండి ఒక చిన్న హోల్లాగా ఉంటే దాంట్లో నుంచి వెళుతూ ఉంటాయి. ఒక కర్ర పట్టుకొని ఇలాగా తిరుగుతూ ఉంటే బియ్యం కానీ లేకపోతే కందిపప్పు బయటకు వచ్చేది, లేకపోతే ఇంకా ఏదైనా పప్పు బయటకు వచ్చేది. విసురువారు కొద్దిమంది అగుట చేత పని చాలించుతారు. అవి షార్ప్గా ఉంటే పని బాగా తొందరగా అయిపోయింది. అవి షార్ప్గా లేకపోతే మళ్ళీ ములికితో అలాగ కొట్టేసి షార్ప్ చేసి మళ్ళీ రుద్దుతారు. ఇవి షార్ప్ చేసే అవకాశం లేదు. హల్లెలూయా. పనివారు కొద్దిమంది అగుట చేత. ఇంకా అర్థం తీసుకుంటే పళ్ళు సహకరించావు. తినాలని ఆశ ఉన్నా పళ్ళు, నా దవడ ఊడిపోయిందండి, ఇక నేను చికెన్ తినలేనండి మన చెప్తా ఉన్నాడు ఒక బ్రదరు. ముక్కలేంది ముద్ద దిగదు ఆ మనిషికి, ముద్ద దిగదు. ఆమె చెప్తున్నాడు, ఈ పన్ను ఊడిపోయిందన్న, ఇక తినడం కష్టంగా ఉంది. మరి ఏం చెప్తున్నా జ్యూస్ తాగుతూ ఉన్నా, కొద్దిగా సాఫ్ట్గా చేసుకొని దాన్ని తింటా ఉన్నా. దాన్ని విసురువారు కొద్దిమంది అగుట చేత పని చాలించుకుందరు. పళ్ళు ఊడిపోతాయిరా బాబు, పళ్ళు ఊడిపోతాయిరా. తినాలన్నా తినలేని వయసు. తినాలని ఉన్న డబ్బు ఉంది, వంటలు ఎన్నైనా చేయించుకోవచ్చు. విచిత్రం కదా లైఫ్ యొక్క ఫినామినా ఎలా ఉంటుందంటే, తినాలని వయసు ఉన్నప్పుడేమో డబ్బు ఉండదు, డబ్బు ఉండి తినాలనేటువంటి ఆశ ఉండేసరికి తినేటువంటి పరిస్థితి ఉండదు. బీపీ, షుగరు, థైరాయిడ్, ఇంకోటి అరుగుదల, లేకపోతే ఆకలి లేకపోవడం, రకరకాల సమస్యలు. విసురువారు కొద్దిమంది అగుట చేత పని చాలించుకుందరు. కిటికీలలో గుండ చూచువారు కానలేక ఉందరు. మన శరీరానికి కిటికీలు ఏంటి? చూపు. ఈ కన్నులు చూడాలని ఉన్న చూడలేనటువంటి పరిస్థితి, చదవాలని ఉన్న చదవలేని పరిస్థితి. ఆ పాత పాట ఒకటి ఉండే. అన్న ఇప్పుడే పాటలను విమర్శించాడు, మేము పాటలు అవే పాడతాం. అందులో అర్థం తీసుకుంటున్నాం, కానీ అన్న లెవెల్కి వెళ్ళిన రేంజ్కి మేము వెళ్ళలేకపోయాము. అందుకొరకు అవే పాడుతుంటామన్న, కాస్త మన్నించండి. ఆ పాట మంచి పాట రాశారు. అది ఏంటది? నాకు బలము ఉన్నంత వరకు నడువలేదు నీవు, నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము, కను దృష్టి పోయాక చదువాలని ఉంది నీ వాక్యము, వినిపించుచున్నది కేక నాకు.
కేక నాకు. బైబిల్ చదవాలని ఉంది, లేఖనాన్ని చదవాలని ఉంది, కానీ కన్ను దృష్టి మందగించిపోయింది. చదవాలని ఉన్న చూపు సహకరించడం లేదు. తిరుగటి రాళ్ళు ధ్వని తగ్గిపోవును, తిరుగటి రాళ్ళ ధ్వని తగ్గిపోవును, తిరుగటి రాళ్ళ ధ్వని తగ్గిపోవును. ఆ మాట కిందికి వస్తే గనక 2 మాటలు, సంగీతము చేయు స్త్రీలు నాదము చేయు వారందరూ నిశ్శబ్దముగా ఉందురు. సంగీతము చేయు స్త్రీలు నిశ్శబ్దముగా ఉంటారు. అన్నా ఓ పాట పాడన్నా, పాడేవాడివి కదన్నా, పాట పాడేవాడి కదా. పాడలేను లేరా, పాడేసేయండి, మీరే పాడండి. మీరు పాడుతూ ఉంటే ఆనందిస్తాను, మీరు పాడుతూ ఉంటే ఆనందిస్తూ ఉంటాను. అన్నవారు ఉన్నారా లేదా? మనిషి యొక్క జీవన ప్రయాణం, మనిషి యొక్క జీవిత ప్రయాణం. సంగీతము చేయు స్త్రీలు నాదము చేయు వారందరూ నిశ్శబ్దముగా ఉందరు. సైలెన్స్. అంతవరకు కొందరు మాట్లాడుతూ ఉంటారు, విస్తారంగా మాట్లాడుతూ ఉంటారు, అవకాశం కూడా ఇవ్వకుండా మాట్లాడుతూ ఉంటారు. దాన్ని లోడ అంటారు కదా, అలాగ మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడితే వారు కూడా సైలెంట్ అయిపోతారు. కారణం ఏంటంటే ఇదిగో ఇదే, స్త్రీలు నాదము సంగీతమును చేయు స్త్రీలు నాదము చేయు వారందరూ నిశ్శబ్దముగా ఉంచబడదురు. కరెక్ట్గా చూడాలంటే నేనే ఇదిగో ఈ స్పెట్స్ పెట్టాల్సి వస్తుంది. ఆల్రెడీ కిటికీలు సరిగ్గా పనిచేస్తలేవు, ఆల్రెడీ కిటికీలకు ప్రాబ్లం వచ్చింది, లూజ్ అయిపోయాయి, స్క్రూస్ లూజ్ అయిపోయాయి. ఓకే, ముందుకెళ్దాం. వీధి తలుపులు మూయబడను. నోరు అంతవరకు నోరు మూసుకో నోరు మూసుకోరా అంటే మూసుకోనటువంటి మనిషి ఎవరు చెప్పకుండానే నోరు మూసుకుంటున్నారు, ఎవరు చెప్పకుండానే నోరు మూసేసుకుంటున్నారు. మా నాన్న ఆయన మంచి వేదాంతి, చదువుకున్నది చాలా తక్కువగా, వేదాంతి, బాగా జ్ఞానం సంపాదించాడు. అసలు ఆశ్చర్యవేస్తా. ఆ సంస్కృతం బుక్కు ఇంత ఉండేది, వాటన్నిటినీ చూడకుండా నిరర్గళంగా ఆ రాగాలు తీసి అద్భుతంగా పాడి వివరించేటువంటి వాడు. రాత్రంతా అది భజన అంటారు. ఆ కర్నూలు సైడు పరతత్వం అని వాళ్ళు గురువు శిష్యుల బంధమని ఒక రకమైన బోధ ప్రారంభించారు. అందులో మా నాన్న శిష్యరికం తీసుకొని వాటిని గ్రామానికి తిరిగి బోధించేటువంటి వాడు. అంత బుక్ ఉంటుంది. అంత సంస్కృతం అసలు పలకడానికి కూడా కష్టం. అలాంటిది నిరర్గళంగా పాటలు పాడి దాన్ని రాగాలు తీసి వివరించి రాత్రంతా పగలంతా కష్టపడి ఒక్క క్షణం కూడా ఊరిక ఉండేవాడు కాదు, అంత కష్టజీవి. మళ్ళీ రాత్రంతా భజన చేసుకుంటూ అనేకులను, అది ఆల్మోస్ట్ మన లేఖనం యొక్క సారాంశంలాగా ఉండేది. విగ్రహారాధన ఉండేది కాదు, మరి ఒకటి కాదు. సరే, ఏదేమైనా అంత చక్కగా పాడేటువంటి వాడు మా నాన్న. చక్కగా పాడగలిగిన ఆయన ఒక సమయాన్ని వచ్చింది, సైలెంట్ అయిపోయాడు. ఆయన మాటల కొరకు నేను ఎదురు చూసేవాడిని, ఆయన మాట్లాడితే వినాలని ఆశపడేటువంటి వాడిని. కొన్నిసార్లు పక్కన కూర్చొని, హైదరాబాద్ నుంచి వెళ్ళినప్పుడు పక్కన కూర్చొని, నాన్న మాట్లాడి ఏమైనా చెప్పు నాన్న. అంతకుముందు ధారాళంగా మాట్లాడేటువంటి వాడు, ఏమైనా చెప్పు నాన్న, నీ మాటలు వినాలని ఆశగా ఉంది. ఆ మాటలు జ్ఞానయుక్తమైన మాటలు వినుకుంటూ పెరిగాను. ఏమైనా మాట్లాడినానా అంటే, ఏం మాట్లాడతాను లేరా, ఏం మాట్లాడతాను అనేటువంటి వాడు. ముక్కలేంది తినేటువంటి వాడు కాదు. ఆ యొక్క వృద్ధాప్యం వచ్చేసరికి కొన్ని దినాల ముందు వరకు కూడా అసలు మటన్ ఖచ్చితంగా తెప్పించుకొని తినేటువంటి వాడు. ఎందుకు, వయసు ఎక్కువైంది, ఈ వయసులో తింటే ఆ మోషన్స్ పెట్టవచ్చు, ఇంకొకటి అంటే కూడా వినేటువంటి వాడు కాదు, తినేటువంటి వాడు. ఒక సమయం వచ్చింది, అసలు తిను నాన్న అని అన్నా కానీ తినలేనటువంటి పరిస్థితి. వీధి తలుపులు మూయబడును, పిట్ట యొక్క కూతకు ఒకడు లేచును. ఒక వయస్సు నీకు రాబోతూ ఉంది, ఒక సమయం నీ జీవితంలో రాబోతూ ఉంది. నీ యొక్క శరీరంలోని అవయవాలు ఒక్కొక్కటిగా వాటి యొక్క బలము, వాటి యొక్క శక్తి తగ్గిపోవడము, క్షీణించిపోవడం నువ్వు చూస్తావు. సూర్యునికి ఉన్నటువంటి తేజస్సు
చంద్రుడికి ఉన్నటువంటి తేజస్సు, నక్షత్రములకు ఉన్నటువంటి తేజస్సులాగా నీ యవ్వన ప్రాయంలో పనిచేసినటువంటి ఆ అవయవాలు ఒక సమయం రాబోతూ ఉంది, వాటి యొక్క తేజస్సు కోల్పోతాయి. వాటి యొక్క తేజస్సు, వాటి యొక్క ప్రభావము, వాటి యొక్క వెలుగు కోల్పోయి అది స్లోగా చీకటి వైపుగా వెళుతున్నట్టుగా ఉంటుందయ్యా. ఒకరోజు వస్తుంది. ఈరోజు పడుకుంటే లేపడము ఇబ్బంది అయిపోతూ ఉంది. 5 నిమిషాలు పోరాటం చేయవలసి వస్తుంది. లేగరా అమ్మా లేయి అయ్యా లేయి అని. ఒక సమయం రాబోతూ ఉంది, పిట్ట యొక్క కూతకు లేచిపోతాం. నిద్ర పట్టదు. నిద్ర పోవాలని ఉన్నా, నిద్రించాలని ఉన్నా, కాస్త విశ్రాంతి తీసుకుందాం అనుకున్నా నిద్ర పట్టదు. నీకు నిద్ర పట్టనటువంటి వయసు నువ్వు అనుభవించవలసి ఉంటుంది. పిట్ట యొక్క కూతకు ఒకడు లేచుడు, సంగీతము చేయు స్త్రీలు, నాదము చేయు వారందరూ నిశ్శబ్దముగా ఉంచబడుదురు, ఎత్తు చోటులకు భయపడుదురు. అప్పుడు అటునుంచి ఇటు జంప్ చేసేవాడు, గోడలు. ఇప్పుడంటే గోడలు ఎక్కడం కష్టం, కానీ అప్పుడు గోడలు అవి దూకవలసి వచ్చేది, ఎక్కి దూకవలసి వచ్చేది, గోడలు దూకవలసి వచ్చేది. ఇప్పుడు గోడలు దూకే అవసరం లేదులేండి. గోడలు దూకేటువంటి వాడు ఇప్పుడు చిన్న ఎత్తు కూడా భయం వేస్తుంది. నడుస్తూ ఉంటే విపరీతమైనటువంటి ఆలోచనలు, అయ్యో కింద పడిపోతానేమో, భయపడిపోతాం. అనవసరంగా పక్కవారిని కంగారు పెట్టేస్తాం. పక్కవారిని కంగారు పెట్టేస్తాం. పక్కన పట్టుకొని వారు తోడుకొని వెళ్తూ ఉంటారు. పక్కవారు పట్టుకొని తోడుకొని వెళ్తూ ఉంటే, ఏమీ లేదు నాన్న ఆ కాళ్ళు అక్కడ పెట్టలేదు, ఏం లేదమ్మా ఆ కాళ్ళు తీసి అక్కడ పెట్టు, ఏదో ఉన్నట్టుందిరా, ఏం లేదయ్యా, ఏం లేదు, పెట్టాను. ఎత్తు స్థలములకు, ఎత్తు చోటులకు భయపడదురు. మార్గముల యందు భయంకరమైనవి కనబడును, బాధ వృక్షము పువ్వులు పూయును. ఇది అందరికీ షార్ట్, చిన్న వయసులో నుండే బాధ వృక్షము పువ్వులు పూస్తూ ఉంది. బాధ వృక్షం యొక్క ఫ్లవర్స్ కొద్దిగా వైట్గా ఉంటాయంట. ఆ బాధ వృక్షం యొక్క చెట్టు యొక్క ఫ్లవర్స్ వైట్గా ఉంటాయి. చిన్న వయసులోనే వైట్గా అయిపోతాయి. వైట్ కొందరికి ఇష్టం ఉండదు. సరే, తండ్రి అనుమతించిన రీతిగా ఇది నీ వయసు వస్తుంది, బాధ వృక్షము పువ్వులు పూయను. నాకు తెలిసిన ఓ ఫ్రెండ్ ఉన్నాడు. వాడు ఆ ఓన్లీ కటింగ్ కొరకు ఇప్పుడు పర్లేదండి. ఇప్పుడు 1000-2000 అంటే మనకు లెక్క లేకుండా అయిపోయింది. కానీ ఈ సమయం ఒక 25 years బ్యాక్ 2000లో, అప్పుడే నా ఫస్ట్ జాబ్ 2000లో ఓన్లీ కటింగ్ కొరకు వాడు 2000 ఖర్చు పెట్టేవాడు. కటింగ్ కొరకు 2000 అంటే ఈ టైంలో అప్రాక్సిమేట్లీ ఒక 10 times అప్రిషియేషన్ వేసుకుంటే 20,000. ఒక కటింగ్ కొరకు 20,000 ఖర్చు పెట్టేవాడు. అరే కటింగ్ ఏముంది, వెళ్ళి నేను అలా కళ్ళు మూసుకుంటే నీ ఇష్టం వచ్చినట్టు కొట్టుకో అని చెప్పేస్తాను. ఇష్టం వచ్చినట్టు కొట్టేసుకో, మరి సిప్ప కటింగ్ కొట్టొద్దు, సిపాయి సైనికుల్లా కొట్టొద్దు. అల్టిమేట్గా ఏంటి, వెంట్రుకలు తగ్గాలనే కదా కటింగ్. సరే, కొద్దిగా స్టైల్ ఉండడంలో తప్పు లేదులేండి, హల్లెలూయా. మనం దానికి విరోధమేం కాదు, నీ ఇష్టం వచ్చినట్టు కొట్టుకోరా అని చెప్పేస్తాను. వాడు 20,000 ఖర్చు పెట్టేటువంటి ఏది కటింగ్ కొరకు ఏదో కటింగ్ చూస్తేనే అలాగా ఉండాలి. వాని ఫీలింగ్ కటింగ్ చూస్తేనే అలా ఉండాలి. సరే, మంచిదే, మంచి లుక్లో ఉండడం మంచిది. హల్లెలూయా. ఎదుటి వారి కొరకు మనం ఏం లుక్ మార్చాల్సిన అవసరం లేదు. మన సాటిస్ఫైయింగ్గా మనకు ఉండవలసిన రీతిగా సూట్ వేస్తావా వేసేసే, పర్లేదు, ఏమి ఇబ్బంది లేదు. వైట్ డ్రెస్ వేస్తావా వైట్ డ్రెస్ వేసే. ఇంకోట నీ మనసుకు ఓకే లేఖనానుసారంగా ఆ పరిధిలో నీవు మంచిగా కనపడడంలో ఏమాత్రం తప్పులేదు. ఎదుటి వారి కొరకు వానికంటే కూడా ఏ మాట అన్నా ఇదేనా, వాడు వాళ్ళకు జనాలు చూసినప్పుడు ఒక రకంగా ఉండాలి. అసలు ఈ కటింగ్ ఎక్కడ కొట్టించాడని అనుకోవాలండి. ఎక్కడ కొట్టించాలి, ఏది కటింగ్ కొరకు, ఈ జుట్టు కొరకు. ఆయన చెప్తా ఉన్నాడు, యవ్వనస్తుడా నువ్వు 20,000 ఖర్చు పెట్టేవరా బాబు, అది ఒక సమయం రానే వస్తుంది. ఒక సమయం బాధ వృక్షము పువ్వులు పూయను, మిడత బరువుగా ఉండును. అప్పుడు వ్యవసాయం చేసేవాడిని కానీ, కాబట్టి ఒక 50 kg ఆనియన్ బ్యాగ్ అలాగే ఎత్తుకునేవాడిని. 50 kg ఆనియన్ బ్యాగ్ అలాగా ఎత్తుకొని ఒక 1/2 kilometer చేనులో నుంచి పొలానికి తీసుకొని రావాలంటే 1/2 kilometer లోనికి వస్తే బండి దిగబడిపోద్ది. అందుకని ఎత్తుకోవడం ఆనియన్ బ్యాగ్ను తీసుకొని వచ్చేవాడిని. ఇప్పుడు 50 kg ఎత్తుకోవాలంటే ఎత్తుకోగలమా? ప్రసాద్, రింకు వీళ్ళు ఎత్తుకోగలరు. మనం ఎత్తుకోవాలంటే
ఇక అక్కడే మళ్ళీ అంబులెన్స్ పిలవాలి. మిడత బరువుగా ఉంటుంది. మిడత కూడా బరువుగా ఉంటుంది. మిడత చిన్న ఆ పురుగు కూడా బరుగుగా అనిపించేటువంటి సమయం రాబోతూ ఉంది. బుడ్డసర కాయ పగులును. మన ఊళ్ళు విలేజ్ నుంచి వచ్చాను కనుక ఆ ఊళ్ళో ఒక కాయనా లేకుంటే పువ్వ అది ఉండేది. లోన సీడ్ ఉంటుంది, ఆ పైన పేపర్ లాంటి కవరేజ్ ఉంటుంది. అది అక్కడ ఉన్నంత వరకే దానికి అది పగిలిపోయింది. బుడ్డ సరకాయ పగిలిపోయింది. ఆ పగిలిపోతే దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఆయన చెప్తూ ఉన్నారు, రే ఆ సమయం వస్తుంది, దేని మీద ఇంట్రెస్ట్ లేనటువంటి వయసు వస్తుంది. ఆ సమయము రాక మునిపే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. బుడసర కాయ పగులును, ఏలయనగా ఒకడు నిత్యమైన ఉనికి పట్టునకు పోవచ్చున్నాడు. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు గమనించవలసినటువంటి సత్యమేమనగా, నరుడు తన యొక్క ఉనికి పట్టునకు పోవచ్చున్నాడు. వారి నిమిత్తము ప్రలాపించువారు వీధులలో తిరుగుదురు. ఇప్పుడంటే వీధులు కనిపించకపోవచ్చు, కానీ చిన్నప్పుడు మన విలేజెస్లో కనిపిస్తాయి కదా. ఆ ముసలి వాళ్ళను ఆ ఇంట్లో మంచం మీద వేస్తూ ఉంటే అటు ఇటు తిరిగేటువంటి వాళ్ళు. అప్పుడు ఎట్లా ఉండేవాడండి? ఇట్లా అయిపోయిండు. అప్పుడు ఎట్లా ఉండేవాడు? ఇట్లా అయిపోయిండు. ఎప్పుడు చేస్తాడో ఏమో. వీడికి మంచిగా చావడం మంచిది అంటారు. విలేజ్ నుంచి వస్తే అర్థమైంది. ఈ మనిషి అయ్యో, ఆ తాత, ఆ మామ, ఆ అన్న, ఆ అక్క, ఆ చిన్నాన్న, పెదనాన్న ఎంత ఇదిగా ఉండే, ఎంత బలంగా ఉండే, ఎంత ఆరోగ్యంగా ఉండే, ఈరోజు దిక్కులేని సావులాగా ఉంది. యథార్థంగా చెప్తున్నాను. నేను నా కన్నులారా చూసి, చిన్న వయసులో నేను కన్నులారా యశ్వల్లి హరుణ్ అంత వయసులో చూసి, మంచంలోనే అన్నీ చేసుకునేటువంటి వాడు. ఈగలు, ఇప్పుడంటే ఈగలు తక్కువైపోయాము, కానీ అప్పుడు విపరీతమైన ఈగలు మంచంలోనే అన్నీ చేసుకునేటువంటి ఆ పరిస్థితి. కొంతమంది అక్కడ తిరుగుతూ అనుకునేటువంటి వారు ఈ బ్రతకడం కంటే చావడం మంచిది. వీధుల్లో ఒకడు ఏలైనగా ఒకడు నిత్యమైన ఉనికి పట్టునకు పోవచ్చున్నాడు. వాని నిమిత్తము ప్రలాపించువారు వీధులలో తిరుగుదురు. సమయాన్ని బట్టి ముందుకెళ్తున్నాను. చివరి మాట, వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును. అందరూ అంటూ ఉంటారు, పగిలిపోయిద్దిరే, నెత్తి పగలు కొడతానరా, తల పగలు కొడతానరా, వీపు పగలు కొడతానరా. వీనికి పగిలే సమయం వస్తుంది. పగలు కొడతా అనేటువంటి వానికి పగిలే సమయం వస్తుంది. ఏది? బంగారు గిన్నె పగిలిపోవును, దార యొద్ద కుండ పగిలిపోవును, బావి యొద్ద చక్రము పడిపోవును, మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఆ బావి దగ్గర ఒకసారి ఊహించుకుంటే కనుక, ఈరోజు మనకు ట్యాప్స్ ఇవన్నీ స్విచ్ చేస్తే వస్తున్నాయి. బావి దగ్గర గులక ఉంటుంది, తాడు ఉంటుంది, ఒక కుండ ఉంటుంది. ఆ కుండకు ఆ యొక్క తాడును కట్టి, ఆ తాడు ద్వారా ఆ కుండను బావిలోనికి విడిచి దాన్ని తీసుకొని రావాలి. వాటర్ తోడుకోవాలి. ఇక లాగేటప్పుడు ఆ మట్టి కుండ కదా, పొరపాటున లాగడం కూడా టెక్నికల్ లాగాలి. ఆ లాగడంలో ఒకవేళ హడావిడిగా లాగేస్తే అదేమైందంటే అటు ఇటు ఊగులాడి ఆ దరిన కొట్టుకుంటుంది. ఆ సైడుకు కొట్టుకుంటే మట్టిది కదా, మట్టి కుండ కదా, అక్కడే పగిలిపోయింది. కాబట్టి అది చక్రం ద్వారా లాగడం కూడా ఒక టాలెంట్, అది కూడా ఒక స్కిల్. ఎందుకంటే అడవిడిగా ఉంటారు కొందరు, అడవిడిగా లాగేస్తే ఆ కుండ, వాడు 2 కుండలు కడవలు బ్రేక్ చేశాడంటే వాళ్ళ తల్లిదండ్రులు వాడిని ఇంకోసారి పంపించరు. ఇక
ఒరే నీవు ఈ కడవ పగల కొడతావురా బాబు నీతో వచ్చిన జాగ్రత్తగా ఇది చక్రము ద్వారా ఆ యొక్క తాడు కట్టబడినటువంటి తాడు కుట్టబడినటువంటి ఆ కుండ ఈ యొక్క మానవ శరీరంలో జరిగేటువంటి ఆ ప్రక్రియ రక్త ప్రసరణ, ఈ నరాలు నర్వస్ సిస్టమ్, ఈ యొక్క పంపింగ్ సిస్టమ్, ఈ యొక్క బ్లడ్ సర్క్యులేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ హియర్. వెండి త్రాడు పడిపోవును, విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దారు యొద్ద కుండ పగిలిపోవును, బావి యొద్ద చక్రము పడిపోవును. సినిమాటిక్గా ఒకవేళ మన స్కిట్ లాగా చూపించాలని అంటే అక్కడ ఒక తాడు లాగుతూ ఉంటే అది గిలక కడవ వెళ్ళి ఆ యొక్క కుండలో పడిపోయింది అనుకోండి, బావిలో పడిపోయింది అనుకోండి, ఆ కడవ ఏమని అర్థం? కొద్దిగా ఆలోచించే వాళ్ళకి ఏమొస్తుందంటే ఎవడో చచ్చాడంటే ఈ గిలక వాటర్ లాగుతున్న వాళ్ళ యొక్క కుటుంబంలో ఎవరో చనిపోయారు. ఆ యొక్క బావి దగ్గర రాయబడినటువంటి బావి చక్రము పడిపోవును, అది పడిపోయింది అని అంటే యాత్ర ముగించబడింది, మన్నైనది తిరిగి మన్నిలోకి పోతుంది, ఆత్మ ఆ పరమ తండ్రి దగ్గరికి వెళ్తూ ఉంది. కొద్దిగా స్ట్రాంగ్, బలమైన, కొద్దిగా కఠినమైన మాట, కానీ జరుగుతున్న సంభవాలను బట్టి ఈ మాటలు జ్ఞాపకం చేయవలసి వచ్చింది. మనలో అనేకులు ఈ స్థితిలో లేరు, కానీ ఒకవేళ మన యొక్క బాధ్యత ఏంటంటే ఉంటే గనక సంపూర్ణంగా ఆ సమయము రాక మునుపే, మనము వీటి యందు సంతోషము లేదు అనే సమయము రాక మునుపే ఆ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటే వీటన్నిటిలో ఈ ప్రయాణం అంతటిలో ఆయన కృప పొందుకుంటాము. హల్లెలూయా. ఆయన దయ పొందుకుంటాము. హల్లెలూయా. ఆయన యొక్క కనికరం పొందుకుంటాం. ఈరోజు నాన్నగారిని చూసుకోవడానికి, పూలులో పెట్టి చూసుకునే దానికి 3 కొడుకులు, 3 కోడళ్ళు, మనవన్లు, మనవరాండ్రు, మందిర సమాజం యొక్క బిడ్డలు అనేకులు ఆయనకు తోడుగా ఉన్నారు. అనేకులను ఆయన సంపాదించుకున్నాడు. హల్లెలూయా. వీటన్నిటిని అధిగమించేటువంటి కృప ఎప్పుడు పొందుకుంటామంటే ఆ పరమ తండ్రిని తగిన సమయంలో తగిన రీతిగా ఆయనను వెంబడించగలిగితే గనక వీటన్నిటిలో ఆయన కృప పొందుకుంటాం. హల్లెలూయా. వీటన్నిటిలో ఆయన దయ పొందుకుంటాం. వీటన్నిటిలో ఈ యొక్క శరీర మార్పు, వృద్ధాప్యములో, వయస్సు మళ్ళిన తర్వాత, లేకపోతే శరీరం కృషించిపోతున్నటువంటి సమయంలో ఆయన యొక్క కనికరం, ఆయన యొక్క కృప పొందుకుంటాం. ఆయన కృపను దూరము చేసుకునేటువంటి క్రియలు యవ్వన ప్రాయంలో చేసి ఆ సమయంలో వేదన పడకుండానట్లుగా హెచ్చరిక సునాదము, హెచ్చరిక బూరను ఆయన మన మధ్యలో వినిపింపచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది ఈ యొక్క మరణ వార్తలు విన్న ఆ వేదన బట్టి ఇక్కడ జ్ఞాపకం చేయాలని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఉన్నాను. కనుక ఈ యొక్క మాటల ద్వారా మనము బలపడుతూ ఇదిగో జీవిత ప్రయాణం ఇలాగుందయ్యా, ఆ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో, ఆయనను ఎరుగు, ఆయనను గ్రహించు, ఆయనను వెంబడించు అని అనేకులను ఇందాక మాట్లాడాడు కదా, త్రిప్పడము, ఆయన వైపుగా త్రిప్పేటి ఆ ప్రయత్నం చేద్దాం. అటు కృప పరమ తండ్రి మనకు దయచేయునుగాక. పరమ తండ్రి నీకు స్తోత్రములు. హల్లెలూయా. సమయం ఇచ్చిన పరమ తండ్రికి వందనాలు. యెహోవా సేవకులు జనార్దనకు, దయాకరణకు, పెద్దలందరికీ హృదయపూర్వక